హాయ్ గైస్, మన బాలయ్య బాబు గారి అఖండ 2 మూవీ యొక్క బిజినెస్ లెక్కలైతే బయటకు వచ్చాయన్నమాట. ఏ ఏరియాలో ఎంత బ్రేక్ ఈవెన్ పెట్టింది, ఎన్ని కోట్లు వస్తే ఈ మూవీ హిట్ అయినట్లు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క తెలుగు స్టేట్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే నైజాం ఏరియాలో అయితే 21 కోట్ల బిజినెస్ జరిగింది. నెక్స్ట్ సీడెడ్లో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.5 కోట్లు, వెస్ట్లో 5.5 కోట్లు, ఈస్ట్లో 7.5 కోట్లు, అండ్ గుంటూరులో 8.5 కోట్లు, అండ్ కృష్ణాలో 5.7 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు జరిగింది, అండ్ ఆంధ్రాలో 4 అంటే ఈ విధంగా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో 43 కోట్లు బిజినెస్ అయితే జరుపుకుందనమాట. నేను చెప్పేది మొత్తం 43 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 45 కోట్ల షేర్ వస్తే ఈ మూవీని హిట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే టోటల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్గా చూసుకున్నట్లయితే 84.5 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. అంటే టోటల్గా 85 కోట్లు అయితే రావాలి మన తెలుగు స్టేట్స్, కేవలం మన తెలుగు స్టేట్స్ నుంచి 85 కోట్ల షేర్ వస్తే ఈ అఖండ మూవీని హిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కన్నడ ప్లస్ హిందీ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే 8.5 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. నెక్స్ట్ ఏవైతే తమిళం, మలయాళం, కన్నడ ఉందో ఈ 3 లాంగ్వేజెస్ కలిపి 3.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ విధంగా టోటల్గా మన తెలుగు లాంగ్వేజ్ వదిలేసి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.5 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అయితే ఇకపోతే ఓవర్సీస్ మనం చూసుకున్నట్లయితే ఓవర్సీస్లో 15 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. ఈ విధంగా టోటల్గా ఈ మన బాలయ్య గారి అఖండ 2 మూవీ 114.5 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుందనమాట. అంటే టోటల్గా 115 కోట్లు అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ హిట్ అవ్వాలంటే 116 కోట్లు అయితే రాబట్టాలి. ఇది చిన్న నెంబరింగ్ కాదు. 116 కోట్లు అంటే టైర్ 1 మూవీ హీరోస్కి అయితే ఒకవేళ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా సరే ఈ నెంబర్ని అయితే బ్రేక్ చేస్తాయి అనమాట. కాకుంటే మన సీనియర్ హీరోస్కి ఇప్పటి వరకు బాలయ్య బాబు గారి ఇంతకుముందు వచ్చిన ఏదైతే డాక్ మహారాజ్ కావచ్చు, లేకుంటే వీరసింహారెడ్డి కావచ్చు, ఈ మూవీస్ కూడా ఇన్ని కోట్ల కలెక్షన్స్ అయితే రాలేదు. కాకుంటే ఈ మూవీకి ఉన్న అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే ఈ మూవీకి బీభత్సమైన హైప్ అయితే బిల్డ్ అయ్యింది. ఎందుకంటే ఈ మూవీలో ఎన్టీఆర్ గారిని కూడా ఒక క్యామియో రోల్లో, ఒక శివుడి లార్డ్ శివ రోల్లో మనకు కనిపించబోతున్నారు అనే ఒక టాక్ అయితే బిల్డ్. మనం మూవీ చూసినంత వరకు మనం చెప్పలేము మూవీలో ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండరు అనేది, అదొకటి వినిపిస్తుంది. అండ్ ఈ మూవీ సోలోగా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మూవీకి హిట్ టాక్ వస్తే తెలుగు నుంచి ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే వస్తాయి. బట్ రీసెంట్గా ఆంధ్ర తాలూకా మూవీ హిట్ టాక్ వచ్చి, పాజిటివ్ టాక్ వచ్చి మూవీ కూడా బాగున్నా సరే జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. ఏదో అంటే ఐబొమ్మ ఇష్యూ వల్ల ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తారు, మేము ఐబొమ్మలోని మూవీస్ చూస్తాం, థియేటర్కి వెళ్ళామనుకుని ఆడియన్స్ కూడా మూవీని చూడడం మానేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మూవీస్ కూడా నష్టం వస్తూ ఉంది. అంటే మనం కూడా అలానే చేస్తున్నాం అనుకోండి. అయితే ఇంత నెంబర్ పెట్టిన అంటే బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్ అనమాట ఈ 116 కోట్ల షేర్ అనేది. అలానే 220 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ అఖండ 2 మూవీ అయితే హిట్ అవుతుందన్నమాట. మరి చూద్దాం, మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్ట్ చేసేవచ్చు. ఎందుకంటే హిందీ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హిందీలో తెలుగు మూవీ రిలీజ్ అయ్యి హిందీలో కనుక పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు మన తెలుగు ఆడియన్స్ లాగా. అంటే ఇప్పుడు అదే మలయాళం, కన్నడ, తమిళ్ చూసుకున్నట్లయితే మూవీ బాగున్నా సరే అది వారణాసి మూవీ కానీ, సలార్ మూవీ కానీ, స్పిరిట్ మూవీ కానీ మూవీకి హిట్ టాక్ వచ్చినా జనాలు వెళ్ళి చూడరు. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ పిచ్ అనమాట, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్. అండ్ ఇది ఈ మూవీ యొక్క లెక్కలు అనమాట, బిజినెస్ లెక్కలు. అయితే ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.